హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తులు గుత్తులుగా కాసే వంగ మొక్కను చూద్దాం ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొక్క మనకి ఏదైనా కలర్ చెప్పినప్పుడే వంగ పువ్వు రంగు అని చెప్తారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇది చాలా నీట్గా అందంగా ఉంటుంది. చూడండి కలరు, చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గుత్తులుగా కాసిందో కాయలు. ఇది ఒక్క మొక్క ఫ్రెండ్స్, చాలా కాయలు అయితే దిగినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చిన్న కాయలు, ఇప్పుడు ఇంకా పెద్ద సైజు అవుతాయి, పొడవుగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది నేను విత్తనాలు తెచ్చి వేశాను ఫ్రెండ్స్. మొన్న చాలా వర్షాలు వచ్చినాయి కదా, వర్షాలకి మొక్కలన్నీ పోయినాయి ఫ్రెండ్స్. ఒక్క మొక్కే ఉన్నది. ఇది చాలా బాగా కాయలు కాస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు కాస్తున్నాయో. చిన్నవి ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. ఆకులు అడ్డుగా ఉంటున్నా గురించి క్లారిటీగా కనిపించట్లేదు ఫ్లవర్స్. చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎంత బాగున్నాయో. ఒక్క మొక్కకి ఇన్ని కాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి కొమ్మ ఎన్ని కాయలు ఉన్నాయో. మామిడికాయ వంకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కూడా మనం ఆర్గానిక్గానే చేస్తాము. ఏటికి మనం మందులు అయితే వాడం ఫ్రెండ్స్. చాలా కాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి పెద్దవైతే చాలా కాయలు అవుతాయి. ఇవి చిన్న కాయలు కదా. ఇప్పుడు ఎన్ని గుత్తులు ఉన్నాయో కదా. ఇది ఒకటే మొక్క ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, ఇది కొమ్మలు. ఒక్క మొక్కే ఇన్ని కాయలు కాసింది ఫ్రెండ్స్. చూడండి ఈ సంవత్సరం వర్షాలు పడడం వల్ల అన్ని మొక్కలు పోయినాయి ఫ్రెండ్స్. నేను కిచెన్ వేస్టేజ్ వేయడం వల్ల కిందంతా అలా ఉంటుంది ఫ్రెండ్స్. బాగున్నాయా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉన్నాయి కదా. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.